అతిథులందరికీ అలాగే మా ధనుంజయ్కి నేను యాక్చువల్గా నాగరాజుని నాకు స్పీచ్ పెట్టబాకన్నాను, నాకే ఫస్ట్ మైక్ ఇచ్చాడు. కోటి గారికి, సోమనాయుడు గారికి, ప్రభు పట్నాయక్ గారు, లక్ష్మీగోపాల్ గారు అందరికీ నమస్తే. యాక్చువల్గా నాకు ధనంజయ్ పరిచయం దాదాపు ఒక 2 years అవుతుంది. తను ఫేస్బుక్లో తన యాక్ట్ చేసిన చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ పోస్ట్ చేస్తుంటాడు. తను చూసి తనలో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు అనే ఫీల్ అయ్యేవాడిని. కానీ తనతో వ్యక్తిగతంగా పరిచయం అయిన తర్వాత తన వ్యక్తిత్వం అనేది బాగా నచ్చింది నాకు. ఏమీ లేని స్టేజ్ నుంచి ఈరోజు తను ఒక 50 ఫ్యామిలీస్కి తను అన్నం పెడుతున్నాడు. అది నాకు బాగా నచ్చింది. సో అతన్ని స్ఫూర్తిగా తీసుకొని వైజాగ్లో చాలామంది అతన్ని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అతను ఈ ఊహలో తేలాల సాంగ్ ఫస్ట్ డిజైన్ తీసుకొచ్చి చూపించినప్పుడే నాకేదో కొంచెం వెరైటీగా అనిపించింది. కానీ ఈరోజు సాంగ్ చూసిన తర్వాత మన సినిమా పాటలకి ఏమాత్రం తగ్గని స్థాయిలో అద్భుతంగా ఉంది. నిజంగా కాన్సెప్ట్ కానీ ఏదైనా ఇందాక ఆడియన్స్లో ఎవరో చెప్పారు, మొత్తం పాటలో ఒక కథ మొత్తం చెప్పారని. నిజంగానే చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్, కంపోజింగ్ కానీ, ఈవెన్ సింగర్స్ కానీ చాలా బాగా పాడారు. డెఫినెట్గా ఈ ఆల్బమ్ మంచి సక్సెస్ అవుతుందని, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ధనంజయ్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలతోటి ఊహలో తేలాల అనే మ్యూజికల్ ఆల్బమ్ రిలీజ్కి ఇచ్చేసిన వారందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఊహలో తేలాల హీరో మిస్టర్ ధనుంజయ్ విశాఖ వాస్తవులు, చిరంజీవి గారికి వీరాభిమాని. తన చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు విశాఖపట్నంలో చిన్న పరిశ్రమ స్థాపించి ఎందరికో ఉపాధి కల్పిస్తూ అతను చాలా గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తి ధనంజయ్ గారు. మనం రాబోయే రోజుల్లో మీరు ఒక సాంగ్కే చూశారు, మీరు గొప్ప దర్శకుడు అవుతారు, గొప్ప నటుడు అవుతాడు. ఆయనలో చాలా గొప్ప టాలెంట్ ఉంది. ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన గతంలో చేసిన ఎన్నో కార్యక్రమాల్లో మేము చూసాం. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆయన పుట్టినరోజుకి ఒక గిఫ్ట్గా బీచ్లో ఒక హ్యాపీ బర్త్డే గ్రీటింగ్కి సంబంధించిన ఒక బిట్టు తయారు చేసి చిరంజీవి గారికి ఇస్తే ఆయన స్వయంగా ఫోన్ చేసి ఆయనకి అభినందనలు తెలియజేయటం. ఇందాక మీరు చెప్పినట్టుగా RRRలో ఉత్తరాంధ్రలో ఉన్న గ్రామాల్లో ఉండిపోయిన ఎంతో మంచి టాలెంట్ ఉన్న అనేక రంగాల్లో వారిని అందరినీ బయటకు తీసుకొచ్చి ఒక కార్యక్రమం చేసి వారందరినీ ఈ రాష్ట్రానికి పరిచయం చేసిన, ఈ సినిమా పరిశ్రమ పరిచయం చేసి ఎంతో గొప్పగా ఆనాటి కార్యక్రమం నిర్వహించిన ధనంజయ్ గారి గురించి మాకు బాగా తెలుసు. కాబట్టి త్వరలో మనం ఆయన ద్వారాగా మరిన్ని సినిమాలు, మరిన్ని ఇటువంటి సాంగులు వస్తాయని చెప్పి నమ్ముతూ, ఈ ఊహలో తేలాల టీము వారందరికీ, దర్శకుడు కానీ, మ్యూజికల్ డైరెక్టర్ కానీ, దాంట్లో నటించిన నటీనటులకు కానీ, టెక్నీషియన్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ధనంజయ్ గారు మరింత అభివృద్ధి చెందాలని, వారి టీం కూడా మరింత అభివృద్ధి చెందాలని, ఇటువంటి ఎన్నో సినిమాలు తీయాలని చెప్పి, ఇటువంటి పాటలు ఎన్నో తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై చిరంజీవ. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం అండి. అలాగే ఈ పాటని చూడటానికి వచ్చి అండ్ ఈ టీంని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికండి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ నమస్కారం. పాట చాలా బాగుంది. రొంబ నల్లా ఇருக்கு, బహుత్ అచ్చా హై. 3 లాంగ్వేజ్లో తీశారు కాబట్టి 3 లాంగ్వేజ్లో చెప్పాను. పాట ఏదో చేశానని చెప్పినప్పుడు, వైజాగ్లో ఎక్కడో షూట్ చేశానని చెప్పినప్పుడు సరే ఏదో చుట్టేసి ఉంటారు అనుకున్నా. వచ్చి చూసిన తర్వాత చాలా గ్రాండ్గా దగ్గర ఇప్పుడే ఆర్పి గారు నా దగ్గర చెవిలో చెప్తున్నారు, దీనికి ఎంతో 34 లక్షలు అయి ఉంటాయా అని. సో అంటే అంత గ్రాండ్గా కనిపించేలా చేసిన, చాలా తక్కువ వనరులతో, చాలా తక్కువ బడ్జెట్లో ఇంత అద్భుతమైన గ్రాండియర్ విజువల్స్
విజువల్ ట్రీట్గా తీర్చిదిద్దినందుకు డైరెక్టర్కి, ఫణి గారికి, అలాగే మిగతా టీం అందరికీ కూడా నా అభినందనలు. అలాగే వంశీ, మ్యూజిక్ డైరెక్టర్ అయిన వంశీ గారు అని పేరు, వంశీ గారు విజయనగరం అని చెప్పారు. చాలా అంటే విజయనగరం అనే పేరులోనే ఒక సంగీతం ఉంటుంది. ఎందుకంటే ఘంటసాల గారు కానీ, సుశీల గారు లాంటి మహానుభావులు అందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. సో అక్కడి నుంచి వచ్చిన వంశీ గారికి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందని నమ్ముతూ, ఉండాలని ఆకాంక్షిస్తూ, ఆల్ ది బెస్ట్ బ్రదర్. చాలా బాగుంది మ్యూజిక్. అండ్ పర్టికులర్గా సాంగ్ లేనప్పుడు వచ్చిన ఆర్ఆర్ ఇంకా నచ్చింది నాకు, చాలా బాగుంది. అండ్ ధనుంజయ్, ఈ అబ్బాయి గురించి చెప్పాలి. ఇందులో ఉన్న హీరోయిన్స్కి, క్యారెక్టర్స్కి అందరికీ పేర్లు మార్చాడు, కానీ అతని పేరు మార్చుకోవాలి. హీరో క్యారెక్టర్కి ధనుంజయ్ అనే పెట్టుకున్నాడు. అతను మాత్రం ఎలివేట్ అవ్వాలనుకున్నాడేమో నాకు అర్థం కాలే, కానీ చాలా బాగుంది. నరం చిరంజీవి గారు కనిపిస్తూ ఉన్నారు ఆయన స్ఫూర్తితో. ఎందుకంటే ఆయన్ని చూసే నటుడు అవ్వాలనో, ఆయన చూసే ఒక డాన్స్ చేయాలనో, ఒక మాట చెప్పాలనో ఇన్స్పైర్ అయిన కొన్ని కోట్ల మందిలో ఒకడు ధనంజయ్. అలా వచ్చినందుకు చాలా సంతోషం. కాకపోతే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని వచ్చే ఈ సబ్జెక్ట్స్లో ఈ టీం అందరికీ ఏదో ఒక 20-22 ఏళ్ల అనుభవంతో నాది ఒక చిన్న సూచన ఏంటంటే, చాలా మంచి టాపిక్స్ తీసుకుంటున్నారు, చాలా బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. కానీ మనం తీసుకుంటున్న సబ్జెక్ట్స్, ఒక్క నిమిషం సార్, థ్యాంక్ యూ. మనం తీసుకుంటున్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం కేర్ఫుల్గా చూజ్ చేసుకోండి. ఇది చాలా మంచి సబ్జెక్ట్, బాగుంది, ఇంకొంచెం కేర్ఫుల్గా తీసుకోండి. ఈ ప్రేమలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ అయిపోయినాయండి. ఇవన్నీ రెగ్యులర్ లైఫ్లో జరిగిపోతూనే ఉన్నాయి. ఇలాంటి ఒక పెయిన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే పిలిస్తే వచ్చి మళ్ళీ ఏదో సలహా ఇస్తాడని అనుకోకండి. ఎందుకంటే పక్క రాష్ట్రాల నుంచి చూస్తుంటే, మనం వచ్చిన విడుదలయ్యే సినిమా చూసినా, లేదా మలయాళంలో వస్తున్న సినిమాలు చూసినా, తెలుగులో వస్తున్న ఎక్స్పెరిమెంటల్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చూస్తున్నా కూడా మనందరికీ మైండ్ దొబ్బుతూ ఉంది. క్షమించాలి, ఈ మాట వాడాల్సి వచ్చింది. అలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా వస్తున్న టైంలో మనం ఇలాంటి ఇంత గొప్పగా చేసినా కూడా జనానికి ఆనేది తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఎలాంటి కాన్సెప్ట్స్ ఎంచుకోవాలనేది ఫర్దర్గా మీ టీం అందరూ చేస్తే ఇంతకన్నా అద్భుతంగా తీస్తారని నేను అనుకుంటున్నాను. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టీమ్. ధనంజయ్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ. ఈరోజు సాయంకాలం ఈ కార్యక్రమం ఇంత కలర్ఫుల్గా జరుగుతుందని, ఇంత ప్రెస్టీజియస్గా జరుగుతుందని నేను ఊహించలేదు. ఏదో మా ధనంజయ్ పిలిచాడు, అన్న నువ్వు వచ్చేదో చెప్పాలన్నా అన్నాడు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఫీలింగ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ కోటి గారు, ద లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, అలాగే పట్నాయక్ గారు, ఇంకా మిగతా మా కొలీగ్స్ అందరం, స్వామి నాయుడు అందరం కూడా. ద ప్రజెన్స్ ఆఫ్ దీస్ పీపుల్ హ్యాస్ బ్రాట్ ఎ వెరీ గుడ్ ప్రెస్టీజ్ టు ద ప్రోగ్రామ్. ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని ఇంతవరకు మేము ఇక్కడ చూడలేదు. ఎందుకంటే మేము రెగ్యులర్గా ఈ డయాస్ మీద మేము చాలా ప్రోగ్రాంలు చేస్తూ ఉంటాం. ఒక సాంగ్ని 3 భాషల్లో చేసి, ఇప్పుడు వస్తున్నటువంటి సోషల్ మీడియా అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి డిమాండ్ కానీ, దాంట్లో ఉన్న రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఒక సాంగ్ని 3 భాషల్లో చేసేసి ఇలా ప్రజెంట్ చేయడం అనేటువంటిది ఒక చక్కని ప్రక్రియ. ఈ ప్రక్రియ ఆల్మోస్ట్ ఆల్ దీని నుంచి ముందు ఇలాంటి ప్రక్రియ కొనసాగాలని ఆశిస్తున్నాను, అభినందిస్తున్నాను. ఓకే, ఇకపోతే ఈ సినిమాకి దీనికి సంబంధించిన వరకు ఒకే పాటలో సంసారాన్ని, ప్రేమను, విషాదాన్ని, వియోగాన్ని అన్నిటినీ మిళితం చేస్తూ ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఒక క్యాప్సూల్గా తయారు చేసేసి, ఆ క్యాప్సూల్లో ఒక మ్యూజిక్ ఉంది, ఒక ఆర్ఆర్ ఉంది. వీటన్నిటి ద్వారా చేసినటువంటి దాంట్లో ఒక సెంటిమెంటల్ వాల్యూ ఉంది. ఇలాంటి ఒక చక్కని క్యాప్సూల్తో ముందుకు రావటం, దీన్ని అన్ని భాషల్లో కూడా యూట్యూబ్ అనేటువంటిది ఈ రోజున మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఎవెన్యూస్ అనేటువంటి పెరిగిపోయినటువంటి ఒక వ్యక్తి తన టాలెంట్ను కానీ, తన ప్రతిభను కానీ ప్రూవ్ చేసుకోవాలనుకుంటే, తాను ఆవిష్కరించుకోవాలి అనుకుంటే, అందుకు అవసరమైన ఎవెన్యూస్ ఎన్నటువంటి పెరిగినటువంటి తరుణంలో ఈ ప్రయత్నం ద్వారా ధనుంజయ్ అండ్ హిజ్ టీమ్ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్. చాలా చక్కగా చేశారు. అఫ్కోర్స్ ఇందాక సోదరుడు లక్ష్మీభూపాల్ చెప్పినట్టుగా ఇంకా ఎన్హాన్స్డ్ కంటెంట్ అనేటువంటిది వస్తుంది ఆల్ ఓవర్గా మనం చూసినట్లయితే. బట్ ఈ తెలుగు సంబంధించిన ఇంతవరకు యూ డిడ్ ఏ గుడ్ జాబ్. ఇన్ ఫ్యూచర్ యూ హ్యావ్ టు ఎన్హాన్స్ యువర్ సెల్ఫ్. అంతవరకు ఓకే. పోతే నేను ఏదో తిట్టానని చెప్పాను ఇందాక. నాకు ఎందుకంటే నాకు ఒకటే భయం, సినిమా ఇండస్ట్రీకి వచ్చే కొన్ని వందల మందిని నా 30 సంవత్సరాల పైబడినటువంటి కెరీర్లో చూశాను. సినిమా ఇండస్ట్రీకి ఏ పని మీద వచ్చేవాళ్ళైనా, ఏ ఇది చేసుకోవడానికి వచ్చేవాళ్ళైనా, ఈ సినిమా తీస్తే ఆ ₹1 కోటి 10 కోట్లు పోతాయి, ఓకే, ఐ డోంట్ కేర్. ఈ ₹1 కోటి పోతాయి, ఈ పాట తీస్తే ఇంత పోతాయి, ఐ డోంట్ కేర్ అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నోళ్ళే రావాలి. ఈ డబ్బులు పోతే నా జీవితం పోతుంది, నా కుటుంబం అల్లకల్లోలం అయిపోతుంది, నా భార్యాబిడ్డలు రోడ్డున పడతారనుకునే వాళ్ళు ఎవరు సినిమా ఇండస్ట్రీకి రాకూడదు అనేటువంటిది నా కోరిక. ఎంతోమందిని అలా చెప్పి తిట్టి పంపించిన నేను.
ఎందుకంటే చూశాను ఎన్నెన్నో జీవితాలు ఏ విధంగా ఇదైపోయినట్టు. కానీ ధనుంజయ్ మాత్రం ఏ స్థితిలో తన కెరీర్ ఎంత అట్టడుగు స్థాయి నుంచి వచ్చేసి ఈ రోజున 10 మంది కుటుంబాలకు, ఒక 50 కుటుంబాలకు ఆసరాగాన్ని ఇచ్చే స్థాయికి ఎదిగిన తర్వాత తనను ఆవిష్కరించుకోవాలని చేసిన ఈ ప్రయత్నాన్ని మనం అభినందించాలి. అది అందుకంటే తను ఈ రోజున చక్కగా ఈ ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం వల్ల వస్తే కోర్స్ బాస్ సాంగ్ ఉంది కదా, కొడితే కొట్టాలి రా 6 కొట్టాలి అన్నట్టు కొడితే 6 కొడతాడు, లేకపోతే వచ్చే నష్టం కూడా లేదు. జీవితాలు ఏమి తారుమారు కావు, తల్లకిందులు కావు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాల విషయంలో ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు చూసుకోండి, ఆ రిటర్నబిలిటీ చూసుకోండి అనేటువంటిదే నా అభిప్రాయం. అందుకే నేను ఆ సూచన చేయటం జరిగింది. ఇక దీన్ని ఆవిష్కరించిన డైరెక్టర్, గుడ్, కంగ్రాచులేషన్స్. ఇంత చిన్న కాన్సెప్ట్లో ఉన్నటువంటి పరిమితమైనటువంటి వనరుల్లో వెన్ వీఆర్ గివింగ్ ద బెస్ట్ విత్ ఇన్ ద లిమిటేషన్స్, విత్ ఇన్ ద పర్టికులర్గా ఈ పరిధుల్లో మాత్రమే మనం చేయాలనుకున్నప్పుడు ఎలా ఆవిష్కరించుకోవాలనేటువంటి దాన్ని సక్సెస్ఫుల్గా చేయగలగటటువంటిది ఒక దర్శకుడు యొక్క టాలెంట్గా నిదర్శనం. అది చక్కగా కనపరిచావు. ఇంకా ముందు ముందు కూడా ఐ రిక్వెస్ట్, ఐ కంగ్రాచులేట్ అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్. అది ఆయన స్ఫూర్తి అన్నావు, ఇంకా నీకు తిరిగే ఉంది. కంగ్రాట్స్, చాలా బాగుంది మ్యూజిక్. 3 భాషల్లో కూడాను లిరిసిస్ట్ అనేటువంటి వాళ్ళ సెన్స్ మిస్ అవ్వకుండా, ఎస్సెన్స్ మిస్ అవ్వకుండా మిగతా లాంగ్వేజ్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసినటువంటి విధానం కూడా బాగుంది. హిందీ కాస్త కొస్త మనకు తెలుసు, తమిళ్ కూడా మనకు బాగానే తెలుసు, కొంతవరకు పరిధింది. కాబట్టి ఆ సౌండింగ్ కానీ ఆ ఎస్సెన్స్ కానీ మిస్ అవ్వకుండా చేశారు, అందుకు అభినందనలు. ఇక ఈ కార్యక్రమం మొత్తానికి అతని జీవితానికి కానీ ఎవరి జీవితానికైనా చాలామంది కూడా మనందరి జీవితాలకి కూడాను ఒక ఇన్స్పిరేషన్ అనేటువంటిది, ఒక కామన్ థ్రెడ్ అనేటువంటి ఉంటుంది. ఆ థ్రెడ్ ఎవరు? నన్ అదర్ దాన్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో, ఆయన అభిమానిగా, ఆయన ఆరాధకుడుగా, ఆయన్ని చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నటువంటి వ్యక్తిగా తనను తాను ప్రూవ్ చేసుకోవటం ఆయన ఎలా ప్రూవ్ చేసుకున్నారో, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగారనేటువంటి మనందరికీ తెలుసు. అలాగే ప్రతి వ్యక్తిలో కూడాను అలాంటి ఒక ఆవేశాన్ని, ప్రతి వ్యక్తిలో కూడాను ఒక కసిని, ఒక పట్టుదలను రగిలించినటువంటి మెగాస్టార్ ఇన్స్పిరేషన్తో తను ఎదుగుతున్నాడు. ఈ ఎదుగుదల ఇంకా ఇంకా ఎదగాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభినందిస్తూ, ఆల్ ద బెస్ట్. యాక్చువల్లీ ఇది సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ అని వచ్చాను నేను. నాకు అంటే సాంగ్ రిలీజ్ ఉందండి ఈ సినిమా అని అంటే అలా అనుకొని నేను వచ్చాను. పోతే ఒక సాంగ్లోనే సినిమా చూపించారు. అండ్ గుడ్ అటెంప్ట్ అండి. నేను లక్ష్మీ భూపాల్ గారి మాటలతో ఏకీభవించట్లేదు. ఎందుకంటే లవ్ అనేదానికి ఎప్పుడూ చావులేదు. అది ఎన్నిసార్లు చెప్పినా అన్నిసార్లు చూడడానికి జనంగా రెడీగా ఉంటారు. కోర్స్ కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయి. కొత్త కాన్సెప్ట్స్ ఎన్ని చేసినా ఇంకా చూడడానికి ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి కాబట్టి ఇంకా కొత్తగా ఏమైనా చూపిస్తారని జనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఉన్నా లవ్కి మాత్రం డెత్ లేదు, అంతవరకు నేను చెప్పగలను. అందుకు ఈ కాన్సెప్ట్లో చాలామంది వాళ్ళ ఫ్లాష్ బ్యాక్లో జరిగిన లవ్ స్టోరీస్ని ఐడెంటిఫై చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ సాంగ్ని చూస్తూ చాలామంది కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నా. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ధనంజయ్ గారు అండ్ గణేష్ గారు, ఆల్ ది బెస్ట్. అండ్ వంశీ, గుడ్ లక్. అయితే ఒక చిన్న సజెషన్, అంటే ట్రూ ట్రాన్స్లేషన్ చేశారు మీరు, కల్పన ఓమే ఉన్నా జిమ్మదారి సే నా డర్నా, ఇవి అలా కాకుండా అంటే హిందీ ఆడియన్స్కి ఈజీగా క్యాప్చర్ అయ్యేలాగా మీరు తిరి ఆద్మే ఇలాంటిది ఏదైనా టైటిల్ పెడితే బాగుంటుందేమో, ఒకసారి ఆలోచించండి. అంటే మీకు ఛాన్స్ ఉంటే అలాంటివి చూడండి. ఎందుకంటే తెలుగులో అది బాగుంది కానీ హిందీకి వచ్చేసరికి అది డబ్బింగ్ సాంగ్ ఫీల్ వస్తుంది. అలా ఛాన్స్ ఇవ్వద్దు. అలాంటి కొన్ని ఇది చూసుకోండి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ క్రూ. గుడ్ లక్, గాడ్ బ్లెస్. చిరు సత్కారం. ఇలాగే ఎన్నో సినిమాల్లో నటించి అందరినీ కూడా ఎంటర్టైన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఎన్నో ఏళ్ళుగా ఇండస్ట్రీలో చాలా కష్టపడి ఫైనల్గా ప్రూవ్ చేసుకున్న యాక్టర్స్. లక్ష్మణ్ గారు ఒక పద్యం చెప్తే బాగుండే మనందరికీ అనిపిస్తుంది, కాకపోతే టైం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి. పెద్దలందరికీ నమస్కారాలు. చిన్నపాటి లోటుపాట్లు ఉంటే తిరిగి ఎక్కువడం వాళ్ళ గొంతు ఇబ్బందిగా ఉంది. అపశృతి వినకూడదు అంటారు, ఒకవేళ జరిగితే కనుక నన్ను మన్నించండి. పాట పాడుమా పాట పాడుమా కృష్ణ, పలుకుతే నెలొలుకునటుల
మాటలాడు మా ముకుంద మనసు తీరగా శృతిలయాదులన్నీ చేర్చి యతులు నిన్ను మదిని తలచే శృతిలయాదులన్నీ చేర్చి యతులు నిన్ను మదిని తలచే సదమల హృదయా నిన్ను సన్నుతింతు వరనామము పాట పాడుమా కృష్ణ సామవేద సారము సంగీతము సాహిత్యమేగా సామవేద సారము సంగీతము సాహిత్యమేగా దానికంత మధుగానము పాట గూర్చి పాడుమా పాట పాడుమా కృష్ణ పలుకుతే నెలొలుకునటుల మాటలాడు మా ముకుంద మనసు తీరగా ధన్యవాదాలు. మీరు ముఖ్య అతిథిగా వచ్చినందుకు సత్యాన్న మీ దగ్గరికి తీసుకెళ్ళి పాట పాడిస్తాను ఖచ్చితంగా. అది నేను ఇవాళ తీసుకున్న ఆయన మన్నించాలి. అవునండి, అందుకని పాడించారు ఆయన కోరి. ఈరోజు ఇలా తీరిపోయింది. సత్యాన్న క్షమాపణ చెప్పుకుంటున్నా. ఆయన సమక్షంలో పాడాల్సింది అని అడిగితే కానిచ్చేసాను, మన్నించాలి. అన్నయ్య నేను ఇక్కడ ఇంకిద్దరు కూర్చున్నారండి, సూర్యతేజ మోహనకృష్ణ అని ఒక దగ్గర ఒక 15-16 మంది కుర్రాళ్ళం. దీక్షిత్ మాస్టర్ గారి దగ్గర చదువుకున్న రోజుల నుంచి పరిచయం 2007. అప్పటి నుంచి సాగుతూ వస్తుంది. ఏదో ప్రయత్నం చేస్తున్నాడు అన్నయ్య, వస్తున్నాడు, చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. డబ్బులు పోగొట్టుకుంటాడేమో అని భయం వేస్తూ ఉంటుంది. చేసే అంత ఆయనకి మాట సాయం కానీ చేతి సాయం కానీ చేసేంత శక్తి లేదు, అంత ఆలోచన మనకు సరిపోదు. నలుగురు పెద్దలను కలిపేద్దామంటే నేనేంటో నాకే తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు ఏదో పక్కన ఒక మాట చెప్పడం తప్పితే ఏం చేయలేము. కానీ ఆయన ఆగకుండా తగ్గకుండా ముందుకెళ్తూనే ఉన్నాడు. నేను మంచి నిర్మాతగా అన్న ముందుకు వస్తే సరిపోతుంది అనుకున్నాను. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా రకరకాల పేర్లు అందరూ ఇస్తున్నారు. ఆయన ఆ స్థాయికి వస్తే నా బోటోడికి అంతకు మించింది ఏం లేదు. ఆ పక్క మనిషి, మా పక్కన ఉన్న మనిషి, ఇలా అందరి మధ్యలో ఈరోజు నిలబడి మాట్లాడడానికి ఒక అవకాశం, ఒక వేదిక కల్పించినందుకు అన్న ముందుకెళ్ళాలని, మంచి విజయాలు సాధించాలని, 2 పైసలు వెనక్కి తీసుకుంటూ తను నమ్మిన వాళ్ళకి 2 పైసలు ఇవ్వగలిగే స్థితి ఎప్పుడు భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ నన్ను ఇక్కడికి పిలిచినందుకు మరొకసారి అన్నకి కృతజ్ఞతలు. ముఖ్యంగా అన్న ఒక మాట చెప్పారండి, కష్టపడి పైకి వచ్చినారంటే వెనకెవరూ లేకుండా ముందుకు వచ్చిన వాళ్ళ గురించి నేను ఈరోజు చిన్న చేసుకున్న దాంట్లో 3 నెలలు పెట్టి పరిచయం చేస్తాను అనుకుంటున్నాను తమ్ముడు అంటే. సరే అన్నయ్య అన్నాను. కాకపోతే కష్టపడి వచ్చింది 18-19 ఏళ్ళు అయింది ఈరోజు ఇక్కడికి వచ్చానంటే కష్టమని పెంచవచ్చు. బట్ ఆ కష్టం అనేది నాకు తెలియదండి. నన్ను కని పెంచి ఈ రోజు వరకు ఇక్కడ తీసుకొచ్చిన మా అమ్మ, ఆ కష్టం అయితే మా అమ్మదే. ఇదంతా ఆవిడ వల్ల నాకు వచ్చింది. కష్టంకే ఆయన గుర్తిస్తే కనుక ఇది ఆవిడే స్వయంగా స్వీకరిస్తున్నట్టు భావిస్తాను. వెలుగులోకి వచ్చాను, కనబడ్డవు తమ్ముడు అనేదంటే అయితే నేను తీసుకుంటాను, నా గురువు ఆశీర్వాదం అని భావిస్తాను. ఈరోజు ఈ మాట పంచుకునే అవకాశం కల్పించిన ధనంజయ అన్నకి, వచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతాపూర్వక అభివాదం తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. హాయ్, హలో, ఎలా ఉన్నారు? అస్సలు రెస్పాన్స్ లేదు, నచ్చలేదా సాంగ్ అసలు మీకు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ నాకు ఇందులో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ పని గణేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విచ్చేసిన కోటి గారు అండ్ ఆర్పి పట్నాయక్ గారికి అండ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ కోటి గారు నాకు ప్రత్యేకంగా విషెస్ చేశారు అండ్ నేను చాలా బ్లెస్గా ఫీల్ అవుతున్నాను. అండ్ నాకు ఇంత సపోర్ట్ చేసిన మా మమ్మీ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. మా మమ్మీ ఇక్కడే ఉన్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మా మమ్మీని ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని దాటుకొని ఇంతవరకు వచ్చానంటే ఐఎమ్ రియల్లీ సో బ్లెస్డ్ అండి. అది మా మమ్మీ ఒక్కటే నా సపోర్ట్ ఉంది లైఫ్లో. మా మమ్మీ డాడీ తప్ప నాకు ఇంకా ఎవరు నా అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఒక ఇండస్ట్రీ అంటే వేరే అని కాదు కానీ బట్ దే డిడ్ంట్ సపోర్ట్ టు ఎనీవన్ అనమాట.
సో మా మమ్మీ డాడీ మాత్రం మనకి ఎవ్వరూ అవసరం లేదు, మన లైఫ్ మనం చూసుకోవాలి. నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. లవ్ యూ సో మచ్. అండ్ మా డాడీ రాలేకపోయారు. నెక్స్ట్ డే వైజాగ్ ఈవెంట్కి నేను ఇన్వైట్ చేశాను. అండ్ 26th వైజాగ్లో కూడా ఉంది. ఇదే రెస్పాన్స్ నాకు మళ్ళీ వైజాగ్లో కూడా కావాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. అండ్ ధనుంజయ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీం అందరికి ప్రతి ఒక్క దాంట్లో కాంప్రమైజ్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక చిన్న ఆల్బమ్ సాంగ్ కూడా తీసుకొని ఇంత 3 లాంగ్వేజెస్లో మల్టీ లాంగ్వేజ్ తెలుగు, తమిళ్, హిందీ. అండ్ ఆన్ స్క్రీన్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ చేయలేదు, నేను ఆల్రెడీ డెబ్యూట్ మూవీస్ చేశాను. మీరు ఇంట్రెస్టా అని అడిగారు. నాకు కాన్సెప్ట్ కావాలండి, నేను చేయడానికి ఏదైనా చేస్తాను, ఒక ఆర్టిస్ట్గా చేయాలి అని చెప్పేసి నేను ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్ జగన్నాటకం, బాలాజు అయితే రీసెంట్గా బాగా ట్రెండ్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియో వైరల్ అవుతున్నాయి. అండ్ జెట్టీలో కూడా నేను ప్లే చేశాను. అండ్ ఈ సాంగ్లో కూడా నేను ఒక పార్ట్ ఆఫ్ ది క్యారెక్టర్, వైఫ్ క్యారెక్టర్ నేను ప్లే చేశాను. అండ్ ఇందాక కూడా నేను ఒక రెస్పాన్స్ విన్నాను, అందరికీ అలాంటి వైఫ్ రావాలని. ఖచ్చితంగా అందరికీ అలాంటి వైఫ్ ఉంటుంది. సో అందరూ ఫ్యామిలీని కూడా చూసుకోవాలి. పాస్ట్ అనేది ఒక లైఫ్లో ఒక పార్ట్ అనమాట. మన లైఫ్లోకి వచ్చిన అమ్మాయిని డిస్టర్బ్ చేసుకున్నట్టు చూసుకోవాలనేది లైఫ్ అనమాట. సో ఇది థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అర్పిత గారు. మీరు మామూలుగా 5% ఎఫోర్ట్ పెట్టి నన్ను నేను తప్పులు చేస్తే సరిదిద్ది ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథులకు, శ్రేయభిలాషులకు, మిత్రులకు, పాత్రికేయులకు ధన్యవాదాలండి. ఈ సాంగ్ విషయానికి వస్తే, నటీనటుల విషయానికి వస్తే, మెయిన్ లీడ్ రోల్ చేసిన ధనుంజయ్ గారి కోసం చెప్పాలండి. ఒక 5 years బ్యాక్ ఆయన చేసిన ప్రాజెక్ట్లో నేను ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వన్ ఆఫ్ ది ఒక పర్సన్. బట్ అది గుర్తుపెట్టుకుని 5 years తర్వాత నా కోసం వచ్చి నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని నాకు అప్పచెప్పినందుకు నిజంగా ధన్యవాదాలు సార్, నిజంగా వెరీ థ్యాంక్స్. సో టెక్నీషియన్స్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆడియో ఫంక్షన్లోకి మెయిన్ పిల్లర్ వంశీకాంత్ రేఖానా. తన వెరీ డెడికేటెడ్ వర్క్ చేస్తాడండి. అంటే ఎట్లా అంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాం, ఈ ప్రాజెక్ట్కి ఇంతే చేయాలి, ఇంతకు మించి చేస్తే ఏదన్నా ఏదైనా తప్పు చేసినట్టుగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ బడ్జెట్ విషయంలో కానీ ఎక్కడా కూడా అదేం ఆలోచించకుండా తన లాస్ట్ వరకు కూడా ఈ ప్రాజెక్ట్ని తనకున్న స్కిల్ తోటి ముందుకు నడపడానికి ట్రై చేశాడు. ఈవెన్ ఆల్సో ఇప్పటికీ నాకు తన బడ్జెట్ ఏంటో నాకు తెలియదు, రియల్లీ నాకు తెలియదు నిజంగా. తనకి ఎంత అనేది కూడా నేను అడగలేదు, తను చెప్పలేదు. అన్నీ తెలుసు నాకు యాజ్ ఎ డైరెక్టర్గా. బట్ అంత డెడికేటెడ్గా చేశాడు, ఆ టాపిక్ కూడా రాలేదు. అలాగే ఈ కొరియోగ్రాఫర్గా వర్క్ చేసిన వంశీకాంత్ రేఖానా, ఈశ్వర్ పెంటి, తన చాలా బిజీ యాక్చువల్గా. బట్ ఆ బిజీ వాళ్ళు కూడా రాలేకపోయారు. రీసెంట్గా ఇప్పుడు దసరా అనే మూవీకి కొరియోగ్రఫీ చేశారు. సో ఆయన ఎక్స్పీరియన్స్ కూడా నాకు చాలా ప్లస్ అయిందండి. ఆయనకున్న వర్కింగ్ స్కిల్స్ నాకు ప్లస్ అయినాయి. అలాగే ఎస్ఎస్ వీరు లిరిక్ రైటర్, తన దాదాపు ఒక 20 వెర్షన్లు రాస్తుంటాడండి. ఇక రాస్తూనే ఉన్నాడు ఆయన. ఒక 1 month అయితే టైం కేటాయించాడండి, టైం కేటాయించి బాగా చేశాడు. తర్వాత యోగిరెడ్డి డిఓపి వెరీ కంఫర్టబుల్. ఎట్లా అంటే డైరెక్టర్కి ఫుల్ సపోర్ట్. మనకి ఈ షాట్ కావాలంటే ఓకే అంటాడు, ఏదో రకంగా తను తీసుకురావడానికి ట్రై చేస్తాడు. సో హోల్ టీమ్ నాకు బాగా సపోర్ట్ చేశారు. వన్స్ అగైన్ ధనుంజయ్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులకి, మా ఈ మ్యూజికల్ వీడియోని వీక్షించడానికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కృతజ్ఞతలు. ఫస్ట్ పెద్దల యొక్క టైం వేస్ట్ చేయదలుచుకోలేదు, నేను షార్ట్గా ఫినిష్ చేసేస్తా. చిన్న స్టోరీ ఒకటి చెప్తానండి. అసలు కోటి సార్ కోటి సార్ యొక్క అసలు ఎలా పరిచయం ఏంటి అనేది నేను అదొక్క స్టోరీ చెప్పి నేను ఫినిష్ చేసేస్తా. ఎందుకంటే మళ్ళీ ఈ అవకాశం నాకు వస్తుందో రాదో తెలియదు. సో అందుకనే ఐ వాంట్ టు షేర్ అనమాట, మీ అందరికీ కూడా అది తెలియాలి. సో మాది విజయనగరం. సో కోటి సారు విజయనగరం ఒక మ్యారేజ్కి వచ్చారనమాట, ఈవెంట్కి. సో అప్పుడు నేను మ్యూజిక్ ఇంకా బేసిక్స్ నేర్చుకుంటున్నా. ఇది 7 years బ్యాక్ అనమాట. సో మ్యూజిక్ ఇంకా బేసిక్స్ నేర్చుకుంటున్నా. సో కోటి గారిని రిసీవ్ చేసుకొని ఆయనకి అసిస్టెన్సీ చేసే అవకాశం అనేది మా ఫాదర్కి దక్కింది. మా ఫాదర్కి దక్కితే మా ఫాదర్ నేను మ్యూజిక్లో ఉన్నాను కాబట్టి ఆయన ఉండకుండా నాకు అప్పచెప్పారనమాట. సో ఆయనతో పాటు 3 days ట్రావెల్ అయ్యానండి. ఆయనతో పాటు 3 days ఉన్నాను. బట్ ఆ 3 daysలో కూడా నేను ఎప్పుడు కూడా సార్ నేను మ్యూజిక్ అని ఎప్పుడు చెప్పింది లేదు. బట్ ఆయనే ఒకసారి
అడిగారు అనమాట, ఏం చేస్తున్నావు అంటే విజయనగరం నుంచి రాజమండ్రి వెళ్ళే జర్నీలో కోటి సార్ అడగడం జరిగింది, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి. సార్ ఇలాగా నేను కీబోర్డ్ నేర్చుకుంటున్నాను సార్, ఇలా మ్యూజిక్ నేర్చుకుంటున్నాను సార్ అంటే, అవునా అని చెప్పి ఒక కొన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట. అప్పటి వరకు నేను ఎంతవరకు అయితే నేర్చుకున్నానో దాన్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది, వాటికి నేను ఆన్సర్ ఇచ్చాను. సో సార్ అప్పుడు వెరీ గుడ్, బాగా ప్రాక్టీస్ చెయ్యి అది ఇది అని చెప్పి అప్పటితో అయిపోయిందండి. ఆ రోజు నైట్ మీరు ఇంత రాత్రి బయలుదేరొద్దు విజయనగరం, సో ఈ రోజు నైట్ ఇక్కడే స్టే చేయండి, రేపు మార్నింగ్ వెళ్ళండి అని చెప్పారు. సో ఆ రోజు నైట్ అక్కడే ఉండడం జరిగింది. సో తర్వాత రోజు మార్నింగ్ సార్ ఇంకా మేము బయలుదేరుతాం సార్ అని చెప్పి డ్రైవరు నేను సార్ దగ్గరికి వెళ్తే, సో డ్రైవర్ గారిని పిలిచి ఒక 1000 రూపీస్ తీసి ఆయన చేతిలో పెట్టారనమాట. సో ఓకే, తర్వాత నన్ను పిలిచారు, నువ్వు రా రైట్ అని చెప్పి. సో వెళ్తే నాకు 2000 తీసి చేతిలో పెట్టారు. సార్ నాకెందుకు సార్ అని చెప్తే, అప్పుడు సార్ బోల్ బేబీ బోల్కి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. సో ఒక 3 డేస్లో ఆ షెడ్యూల్ ఉందన్నమాట. సో 3 డేస్లో బోల్ బేబీ బోల్కి షెడ్యూల్ ఉంది. సో చూస్తున్నావు కదా, సో నువ్వు బాగా ఆన్సర్ చేసావు. సో నువ్వు ఇక్కడి నుంచి విజయనగరం నుంచి నువ్వు హైదరాబాద్ రా, ఆర్కెస్ట్రా టీం వాళ్ళు విజయనగరం వాళ్ళే, సో నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలు, నేను చెప్పానని చెప్పి. సో నువ్వు హైదరాబాద్ రా, హైదరాబాద్ వచ్చి అక్కడ అవన్నీ ఎలా జరుగుతాయి ఏంటి అనేది అబ్జర్వ్ చెయ్యి అని చెప్పారు. ఈ 2000 ఎందుకు ఇస్తున్నారో నీకు తెలుసా అని అన్నారు. సార్ ఎందుకు సార్ అని అంటే, సో ఆర్కెస్ట్రా వాళ్ళకైతే ప్రొడక్షన్ వాళ్ళు అంతా ఖర్చు చూసుకుంటారు, సో నీకెవరు చూసుకోరు. సో నువ్వు విజయనగరం నుంచి హైదరాబాద్ రావడానికి ఛార్జెస్, నీ ఖర్చులకి ఈ 2000 నువ్వు చేయి కాపుగా ఉంచు అని చెప్పి ఇచ్చారనమాట. ఇచ్చి అలా నేను హైదరాబాద్ రావడం, సో బోల్ బేబీ బోల్ ఆ షెడ్యూల్ 7 రోజులు ఉండడం, ఉండి అంటే వచ్చిన తర్వాత ఆయన మర్చిపోతారు అనుకున్నాను, నన్ను నేను గుర్తుంటానో ఉండనో అని అనుకున్నాను. బట్ ఆ అన్నపూర్ణ స్టూడియోస్లో చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, నేను అడ్డంగా ఉంటే సమ్ వెనకతలు ఎవరో సమ్ క్రూ మెంబరు ఇలాగా ఒక ఏంటది ఒక అనకూడని మాట అన్నారనమాట, అడ్లేగా అని చెప్పి ఒక అనకూడన ఒక బీప్ అలా అన్నారనమాట. అంటే నాకు ఏడుపు వచ్చింది, అసలు ఎందుకు వచ్చాను ఇక్కడికి, అవసరమా అది ఇది అని చెప్పి అనుకున్నాను. బట్ ఒక పక్కకి వెళ్ళి ఏడుస్తూ ఒక పక్క ఉండిపోయాను అనమాట. ఉండిపోతే కోటి సార్ ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయితే మొత్తం అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. సో డైరెక్టర్ గారు సార్ రెడీ సార్ టేక్ సార్ అని అంటే, కోటి సార్ ఒక నిమిషం ఆగండి అని చెప్పి, ఏడాడు వంశీ వచ్చాడా అనేసి అన్నారు. అని అనేసరికి నేను ఆ మూలను ఏడ్చుకుంటూ ఉన్న నేను, సార్ వచ్చాను సార్ అనేసి అనగానే, చూస్తున్నావు కదా అంతా అబ్జర్వ్ చేస్తున్నావు కదా, సో నువ్వు దేనికి వచ్చావో దాని మీద ఫోకస్ పెట్టు, దీంట్లో నువ్వు మంచి స్టేజ్కి వెళ్ళాలి అని చెప్పి, సో రెడీ టేక్ అని చెప్పి డైరెక్టర్ గారికి అన్నారు. సో దట్ ఈస్ ద మూమెంట్ అండి. కోటి సార్కి నాకు ఉన్న రిలేషన్ అనేది అదే అనమాట. అసలు నేను ఎవరినండి ఆయనకి, సో అలా 2000 ఇచ్చి హైదరాబాద్ రప్పించి ఇంత అవసరం లేదనమాట. సో సార్ మీ హృదయానికి సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ క్షణమే డిసైడ్ అయ్యానండి, ఏంటంటే ఒక క్రియేటివ్ అనేదానికి, ఒక క్రియేషన్ అనేదానికి ఎంత వాల్యూ ఉంటుంది అనేది. అంటే ఆ పాటలు అవన్నీ కూడా ఒకప్పుడు చాలా బాగా మంచి హిట్ అయిన సాంగ్స్ అనమాట, హిట్ అయిన సాంగ్స్, మధుర గీతాలు. సో వాటి మీద మళ్ళీ ఇంతమంది టెక్నీషియన్స్ పనిచేయడం, మళ్ళీ ఇంతమంది ఆనందం పొందడం, ఇంతమంది ప్రతి ఎమోషన్స్కి ఆ పాటల్ని రిలేట్ చేసుకోవడం అంటే ఒక క్రియేషన్కి ఉండే ఒక ఇంపార్టెంట్ వాల్యూ అనేది ఆ రోజు నేను అక్కడ అబ్జర్వ్ చేసి ఎలా అయినా సరే ఒక మంచి కంపోజర్గా పేరు తెచ్చుకోవాలని అప్పుడు డిసైడ్ అయ్యాను. సో 7 ఇయర్స్గా ట్రావెల్ చేస్తూ నేర్చుకుంటూ పెద్దలు అందరు మ్యూజిక్స్, అందరి పాటలు వింటున్నప్పుడు వాళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళ యొక్క గ్రేట్నెస్, దానికి వాళ్ళ పడ్డ కృషి ఇదంతా తెలిసి నేర్చుకోవడం జరిగింది. ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడడం జరిగింది. సో ఈరోజు కంపోజర్గా ఇక్కడ ఉన్నానంటే దానికి వేసిన సీడ్ కోటి సార్. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్. అండ్ ఆర్పి సార్, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మ్యూజిక్ సార్. అసలు మీరు వస్తారని అనుకోలేదు. సో మీరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి గ్రేస్ చేసి అసలు బ్లెస్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. సో నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరు రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. అండ్ ప్రభు సార్, మీ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను సార్. మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ముక్కుసూటిగా ఏదున్నా సరే అడుగుతూ ఉంటారు. సో అది నాకు మీలో నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని చూస్తూ చాలా నేర్చుకున్నాను. అండ్ ప్రతి ఒక్క గెస్ట్స్కి థ్యాంక్ యూ సో మచ్.
ఈ ఊహలో తేలాలా బాధ్యత తీర్చాలాకి ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ మా ధనుంజయ్ గారికి చెప్పుకోవాలి. సో ఆయన నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు, విజయనగరం వచ్చి ఆయన నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. అండ్ ఆయన తర్వాత నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఫణి గణేష్ గారికి. సో ఆయనకుండే క్లారిటీ అవ్వచ్చు, ఆయనకుండే ఆ విజన్ అవ్వచ్చు, అసలు కొన్ని ఆయన ఫ్యూచర్లో తీయబోయే కొన్ని చెప్పారనమాట. సో అవన్నీ డెఫినెట్గా మీ అందరికీ ఐ ఫీస్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. టైం ఎక్కువ తీసుకుంటే క్షమించండి. సో నేను ఆ స్టోరీ అయితే కంపల్సరీ చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ నాకు మళ్ళీ దొరుకుతుందో లేదో తెలియదు. ఆయన గొప్పతనం ప్రజెంట్ చేసే నాకు దొరికినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా నర్వస్గా ఉంది, తడబడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఆపర్చునిటీ. బాగా యాక్ట్ చేసావు. ఒక్కసారి ఈ పాపకు గట్టిగా చప్పట్లు. డైలాగ్స్ చెప్పిద్దామంటే ఇది పాట అయిపోయింది కాబట్టి ఏం చెప్పించలేము. ఒక్క డైలాగ్ ఉంది, అన్న చాక్లెట్ కొంటానన్నావు. ఎస్, చాక్లెట్ కావాలా? ధనంజయ్ గారిని అడిగేద్దాం. సో థ్యాంక్ యూ. హాయ్ సార్, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు పాత్రికేయుల మిత్రులకి ముందుగా నా నమస్కారాలు. నా పేరు సత్య. ఈ ఆల్బమ్ సాంగ్లో ఆర్ట్ డైరెక్షన్ చేశాను. అలాగే ఫణి గణేష్ గారు దీనికి డైరెక్షన్ చేశారు. వారు మాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అన్య. అలాగే వంశీకాంత్ రేఖన మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. థ్యాంక్ యూ. అలాగే సార్ ధనంజయ్ సార్, నేను 5 సంవత్సరాల నుంచి ఆయన దగ్గరే వర్క్ చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్కి నన్ను పెట్టుకోవడానికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నాకు మాట్లాడడం రాదు, సారీ సార్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. వంశీ గారు ఆయనకి మెయిన్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ టీంలో నేను ఒక భాగం చేసినందుకు ధనంజయ్ గారికి, డైరెక్టర్ ఫణి గారికి అందరికీ కృతజ్ఞతలు అండి. అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రాజు గారు ఏమైనా మాట్లాడతారా? ఓకే డన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు చివరిగా మన ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న కోటి గారు స్పందన. నన్ను ఆహ్వానించిన ధనంజయ్ గారు 2 మాటలు మాట్లాడండి నా గురించి. అదే మా సాంగ్ చూసి అన్నారు, కానీ నేను ఈ సాంగ్ చూసి మాట్లాడే అంత పెద్దోడేం కాదు. కానీ వాళ్ళ వర్క్ చూస్తుంటే నిజంగా ఒక సినిమాకి ఎలా చేస్తారో అనేది అంత బాగా చేసుకున్నారు సాంగ్. మళ్ళీ నిజంగా హార్డ్ వర్క్ని చూస్తుంటే నిజంగా నాకు మాటల్లో చెప్పలేనట్టు ఉంది. అలాగే నేను ఇండస్ట్రీకి వచ్చి 35 ఏళ్ళు అయింది సార్. ఈరోజు మీకు సక్సెస్ వచ్చింది, మీరు ఎంత ఆనందపడుతున్నారో అది దాన్ని చెప్పమన్నారు. నేను ఆనందపడుతున్నాను. కష్టపడండి, ఇష్టపడండి. ఇక్కడ వీళ్ళు రాశారు పైన, ఊహల్లో తేలండి, బాధ్యతలతో తీర్చండి అని. ఊహల్లో తేలండి, కష్టపడండి, అనుకున్నది సాధించండి, బాధ్యతలు తీర్చండి. మీరు నమ్ముకున్న వచ్చిన ఇండస్ట్రీని మట్టుగా ఏ రోజు కూడా మీకు మీరుగా వదులుకోవద్దు. ఎందుకంటే ఇష్టపడి వచ్చాం. ఇక్కడ మనకి జీవితం పోయిద్దని కూడా తెలుసు, కానీ ఇష్టపడ్డాం. ఆ ఇష్టపడిన దాంట్లోనే మీరు అనుకున్నది సాధించండి. ఎవరైనా కూడా పట్టించుకోవద్దు. మీరేం సాధించాలనుకున్నారో అది సాధించండి. డెఫినెట్గా మనకంటూ ఒక రోజు వచ్చిద్దన్న దానికి నేనే నిదర్శనం. అలాగే ఈ సినిమా ఈ సాంగ్కు పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అందరికీ మంచి అవకాశాలు రావాలని, వాళ్ళందరూ కోరికలు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అభినయ వాళ్ళకి, ధనుంజయ్ గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.